బీఆర్కే న్యూస్ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియో ద్వారా మనము ఎక్కువ అంటే చాలామంది బాధపడేటటువంటి సమస్యలలో శరీరం పైన వాళ్ళకు దుర్గంధం, అంటే వాళ్ళ బాడీని వాళ్ళు ఎంత స్నానం చేస్తున్నా కానీ ఎంత నీట్గా పెట్టుకున్నప్పటికీ పక్కన వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతుంటారు వీళ్ళకు వచ్చేటటువంటి ఆ యొక్క బాడీ నుంచి వచ్చే స్మెల్ ద్వారా. కాబట్టి వాళ్ళు కూడా అనుకుంటుంటారు మాకేం పెద్దగా అనిపిస్తుంది, పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకు అనిపిస్తుంటుంది. కానీ అసలు ఇది ఎందుకు అట్లా వస్తుందంటే శరీర తత్వాలు వాతపిత్త కఫ శరీరాలలో ఒక్కొక్కరి శరీరం ఒకలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ శరీరము కొంతమందికి వేడి శరీరం ఎక్కువగా ఉండే వాళ్ళకు విపరీతమైన చెమటలు గారడము, దుర్గంధం, వాళ్ళ వాసన పక్కన వాళ్ళు కూర్చోలేరు, అంత స్మెల్ వస్తుంటుంది వాళ్ళ బాడీ. అట్లా వాళ్ళ యొక్క చెమట నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క స్మెల్ పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ లాగా మనకు లేకుండా పూర్తిగా పోవాలనుకుంటే మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో బోడతరం అనేటటువంటి ఒక మొక్క ఉంటుందండి. దీన్ని బోడతరం అంటారు. ఈ యొక్క మొక్క నీట్గా నీడలో నేను డ్రై చేసి పెట్టింది ఈ విధంగా ఉంది, మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. చూడండి, ఈ విధంగా ఈ యొక్క మొక్క సమూలం అన్నమాట. దీని వేరు, దీని మొత్తం ఆకులు అన్ని పువ్వులు అన్నీ ఇట్లా ఆడితే ఇట్లా డ్రై అయిపోతే ఇట్లా ఉంటుంది అనమాట ఈ యొక్క బోడతరము. ఈ యొక్క బోడతరం మనం ఏం చేయాలంటే పొలాలలో ఉంటుంది. పొలాలలో మీకు తెలియకపోయినా ఎవరైనా రైతులు కానీ ఎవరైనా అడిగి కనుక్కొని బోడతరం నీట్గా తెచ్చుకొని దీన్ని బాగా నీట్గా ఫస్ట్ నీళ్ళలో కడగండి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీళ్ళలో ఆరబెట్టండి. బాగా ఒట్టి నీళ్ళలోనే ఆరిపోవాలి. ఆరిపోయినాక ఫైనల్గా మనకు పొడి తయారు చేసి ఈ విధంగా పౌడర్ వస్తుంది. వేర్లు పువ్వులు మొత్తం సమూలం ఈ విధంగా పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ని ఏం చేయాలంటే మనం రెగ్యులర్గా ఉదయం లేవగానే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపున ఏం తినకముందు కొద్దిగా నీళ్ళు తీసుకోవాలి. ఒక కప్పు నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ పొడి వేసి కలిపేసుకొని తాగాలి. అలా కాకపోయినా కానీ పౌడర్ మేము డైరెక్ట్ తాగలేమన్న వాళ్ళు దీన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి పొడి చేసుకుంటారు కదా, ఆ పౌడర్ అయినా కానీ ఒక 2 గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూన్ పొడి వేసి దాన్ని బాగా మరిగించాలి. మరిగించి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకున్నాక ఒక 10-15 నిమిషాలు బాగా మరిగినాక వడబోసుకోవాలి. వడబోసుకొని చల్లారినాక దాన్ని తాగాల. ఇట్లా మీరు ఎర్లీగా పొద్దున్నే లేచిన వెంటనే చేయాల్సిన పని ఇది. టీ కాఫీలు టిఫిన్లు ఏమైనా చేసి ఉంటే ముందు ఇది తాగినాక పెట్టుకోండి. ఎందుకంటే ఇది తాగితే 1 గంట గ్యాప్ ఉండాలి. ఎందుకంటే శరీరంలోకి వెళ్ళిపోతుంది, మొత్తం బాడీలో బ్లడ్లో కలిసిపోయి మన శరీరంలో చర్మ పొరలోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడైతే ఆ యొక్క స్మెల్ అనేది వస్తుందో బాడీలో మొత్తం దాన్ని అంతా రికవరీ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఒక మండలం కానీ ఒక 2 మండలాలు కానీ, మండలం అంటే 41 డేస్, అట్లా ఒక 2 మండలాలు 82 డేస్, ఒక 3 నెలలు కానీ రెగ్యులర్గా వాడుకుంటారా అండి, శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన అనేది మనకు పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే అనుభవంతో నేను చేసి ఎంతోమందికి చెప్పినటువంటి వైద్యం చాలామందికి చెప్పాను, చేసుకున్నారు, బాగుంది. కాబట్టి నేను వీడియోలో మీకు చెప్పాలని చూపిస్తున్నాను ఆ యొక్క మొక్క గురించి. కాబట్టి మీరు కూడా వాడి ట్రై చేయండి. ఎందుకంటే మన ప్రకృతిలో దొరికేటటువంటి మొక్క, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాబట్టి శరీరంలో మనం ఇంటర్నల్గా లోపలికి తీసుకుంటేనే తొందరగా మనకు ఆ యొక్క ఔషధం అనేది పనిచేస్తుంది. లేదు తాగలేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క మొక్కని బాగా నీడలో డ్రై చేసి పెట్టుకుంటారు కదా, స్నానం చేసేటప్పుడు కానీ ఈ యొక్క మూలికలు, కొన్ని మూలికలు దాంట్లో వేసేసి నీళ్ళల్లో బాగా ఆ యొక్క నీళ్ళు వేడి నీళ్ళల్లో వేసేస్తే బాగా ఉడికిపోయి ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది, ఆ వాటర్లోకి. అదని ఆ యొక్క మూలికలు మళ్ళీ ఉడికినాక నీళ్ళు తీసేసి పక్కకు ఆ వేడి నీళ్ళు మీరు పోసుకునేటప్పుడు స్నానం చేసేయండి. లేదు వేడి నీళ్ళు కాకపోయినా చల్ల నీళ్ళనే వేసుకుంటే కూడా అందులో ఆ యొక్క మూలిక బలం అనేది పోతుంది వాటర్లోకి. కాబట్టి ఆ యొక్క శరీరం పైన పోసుకున్నా కూడా అట్లయినా కానీ పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చూడండి. ఏదన్నా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా మాట్లాడాలనుకున్నా నా నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.